గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు భీష్ముడి గురించి కొంచెం మాట్లాడుకుంటాం. తండ్రి కోసం ఎంతో త్యాగం చేసి తను యువరాజు రాజు అయ్యే అవకాశం ఉన్నా కానీ తండ్రి కోసం త్యాగం చేసి తను మాట ఇచ్చాడు తన పిన్నికి, నేను మీ కొడుకులకి రాజ్యం ఇస్తాను కానీ నేను రాజునవును అని చెప్పి మాట ఇచ్చి త్యాగం చేసి ఆ మాట మీదే రాజు అయ్యే అవకాశం ఉన్నా కూడా రాజు అవ్వలేదండి. తర్వాత చనిపోక ముందు అర్జునుడికి విష్ణు సహస్రనామం చెప్పాడు. దానివల్ల ఈరోజు మనం విష్ణు సహస్రనామం చెప్పుకుంటున్నాం, చదువుకుంటున్నాం, వింటున్నాం. ఇలాంటి వ్యక్తులు మన భారతదేశంలో ఉన్నారు. సో మనం భీష్ముడి గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే గరికపాటి వారు భీష్ముడి గురించి చాలా విషయాలు యూట్యూబ్లో చెప్పారు. దాంట్లో వినండి, ఆయన గురించి తెలుసుకోండి, స్ఫూర్తిని నింపుకోండి.